ఒకవేళ రక్తం గడ్డగట్టుకున్న శాతం ఏదైతే ఉందో ఓన్లీ తొడ భాగం వరకే ఎక్స్టెండ్ అయి ఉంటే ఈ పేషెంట్స్కి యూజువల్గా మనకు 6 నెలల వరకు రక్తం పలచబడే టాబ్లెట్స్ ఇస్తాం. అదే ఒకవేళ ఈ పేషెంట్స్కి మోకాలి కింది భాగం వరకే రక్తం గడ్డగట్టుకుని ఉంటే, అంటే కాళ్ళవాపు అక్కడ వరకే ఉంటే ఈ పేషెంట్స్కి 3 నెలల వరకు రక్తం పలచబడే టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఊపిరితిత్తుల్లో ఒకవేళ రక్తం గడ్డగట్టుకున్న మేజర్ సిమ్టమ్స్ ఏమీ లేవు, క్లాట్స్ కూడా చాలా లిమిటెడ్ క్లాట్సే ఉన్నాయి అన్నప్పుడు 3 to 6 months వరకు మనము రక్తం పలచబడే టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇందాక మీకు చెప్పినట్టు ఒకవేళ పేషెంట్కి ప్రోథ్రాంబోటిక్ సిండ్రోమ్ ఉందనుకోండి, అలాంటి పేషెంట్స్కి ఏం చేస్తామంటే లైఫ్ లాంగ్ వీళ్ళకు ఈ రక్తం పలచబడే టాబ్లెట్స్ ఎలాగైతే మనం బీపీ షుగర్ టాబ్లెట్స్ ఇస్తామో ఇవి ఇస్తాం. ఇంకొందరు పేషెంట్స్కి యాక్టివ్ క్యాన్సర్స్ ఉండి క్యాన్సర్ వల్ల వీళ్ళకు రక్తం గడ్డగట్టుకునే అవకాశం ఉందన్న పేషెంట్స్ కూడా వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉన్నంత కాలం వాళ్ళకి డీవీటీ ప్రొఫైలాక్సిస్ కోసం ఈ యొక్క టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే, ఒకవేళ రక్తం గడ్డగట్టుకుంది పొట్ట భాగంలో కానీ ఊపిరితిత్తుల వైపు కానీ పాకుతుంది అని తెలిసినప్పుడు ఈ పేషెంట్స్కి ఏం చేస్తామంటే మనం ఫార్మకో మెకానికల్ కెథటర్ డైరెక్టెడ్ వీనస్ థ్రాంబోలైసిస్ అనే ప్రొసీజర్స్ చేస్తాం. దీంట్లో ఏంటంటే మనం థ్రాంబోలైటిక్ ఏజెంట్ ఇచ్చుకుంటూ ఎక్కడైతే రక్తం గడ్డగట్టుకుందో దాన్ని బ్రేక్ చేసి ఆ రక్తం గడ్డగట్టుకుందాన్ని మనం రక్తనాళ నుంచి క్లీన్ చేస్తాం అనమాట. దానికి డిఫరెంట్ ప్రొసీజర్స్, ఇప్పుడు డిఫరెంట్ న్యూయర్ గ్యాడ్జెట్స్ అలా వచ్చాయి. కరెక్ట్గా చెప్పాలంటే పెనంబ్రా ఇండిగో సిస్టమ్ అని, పెనంబ్రా లైట్నింగ్ అని, పెనంబ్రా ఫ్లాష్ అని, ఇంకా క్లాట్ డ్రైవర్ అని, ఫ్లో డ్రైవర్ అని, ఇంకా మనకు యాంజోజెట్ అని, క్లీనర్ ఎక్స్టీ అని, ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి మనకు డిఫరెంట్ హాస్పిటల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క సమస్య అత్యంత ప్రమాదకరంగా మారుతుందో అలాంటి పేషెంట్స్కి ఖచ్చితంగా ఈ యొక్క ట్రీట్మెంట్స్ అనేవి మనం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది.